one. Action. వెల్కమ్ టు ద లోకల్ రివ్యూ షో. నేను మీ సునీత. ప్రతి వారం రిలీజ్ అయిన మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి మీకోసం రివ్యూ చేసే ఈ షోలో ఈ వారం మనం రివ్యూ చేస్తున్న మూవీ మహాత్మా చాలా గ్రాండ్ లాంచ్తో గచ్చిబౌలి స్టేడియంలో స్టార్ట్ అయ్యి అందరూ ఇట్ బికేమ్ ద టాక్ ఆఫ్ ద టౌన్. అయితే ఈ మూవీని లాంచ్ చేసిన రోజే October 2nd రిలీజ్ చేస్తాము అన్న ప్రయత్నం తప్పకుండా ఎవ్రీబడి వెంట్ ఆన్. మ్యూజిక్ లాంచ్ కూడా చాలా టైంకి అయింది. కాకపోతే అనుకోని కారణాల వల్ల October 2nd రిలీజ్ అవ్వాల్సిన సినిమా October 9th రిలీజ్ అయింది. సో ఈరోజు మన షోలో రివ్యూ మహాత్మా. మహాత్మా కథ దాసు లాంటి ఒక చిన్న రౌడీ. అతను చిన్న చిన్న పనులకు డబ్బులు తీసుకుని ఎవరైనా స్థలం ఖాళీ చేయించాలన్నా, ఎవరన్నా కొట్టాలన్నా, ఎవరైనా చెయ్యరకు కొట్టాలన్నా ప్రతిదానికి అతని దగ్గర ఒక ప్రైజ్ ఉంటుంది. అతనికంటూ ఒక చిన్న గ్యాంగ్, ఒక చిన్న గ్రూపు ఉంటారు. అండ్ హీఈస్ ఎ వెరీ ఒక లైఫ్ లవింగ్, ఫన్ లవింగ్ క్యారెక్టర్ అనమాట. అయితే అతనికి లైఫ్లో పెద్ద ఏమంటూ ఏముండదు. అయితే ఒకరోజు సడన్గా అతనికి ఐడియా వస్తుంది. సినిమా షూటింగ్ అయ్యి ఆ షూటింగ్ చూసి తను కూడా ఒక హీరో అయితే ఎంత బాగుంటుంది అని చెప్పని. సో అట్లాంటి ఒక మూమెంట్లో హీరో అవ్వాలంటే ఏం చెయ్యాలి, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండగా సడన్గా అతను చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ చెప్తారు, ఈ ఏరియాలో చాలా పెద్ద వెరీ పవర్ఫుల్ పర్సన్ దాదా అని ఒక ఆయన ఉన్నారు, ఆయన దీంట్లో కనుక నువ్వు పడితే ఆయన తప్పకుండా, ఆయన చాలా మంది ప్రొడ్యూసర్లు ఫ్రెండ్స్ అయి ఉంటారు, నువ్వు అందులో తప్పకుండా ఆయన కలిసి హీరో అవ్వచ్చు అని చెప్పని. సో అలాగా దాసు వెతుక్కుంటూ దాదా దగ్గరికి వెళ్తాడు. దాదాకు కూడా దాసు వల్ల చాలా పనులు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పని దాదా దగ్గర చేరి తను హీరో అవుదాము అనుకుంటుండగా దాదా అసలు రూపం ఏంటి అన్నది దాసుకు తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్లో దాసుని వాడుకుందాం అని చెప్పని దాదా ట్రై చేస్తే దాసు దాదా యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు వచ్చి తనకంటూ ఒక ఇండిపెండెంట్ పొజిషన్ క్రియేట్ చేసుకుని తను కూడా దాదాలాగా ఒక పాలిటీషియన్ అవ్వాలంటే ఏం అవ్వాలి అన్న ఒక ప్రాసెస్లో సడన్గా మహాత్మా అన్న ఒక పొలిటికల్ పార్టీ పెట్టి బాపు గారు అన్న తన గుర్తుని తన పార్టీకి గుర్తుగా పెట్టుకుని ఏ విధంగా తన పార్టీ స్టార్ట్ చేశాడు. అలాగే అసలు నిజంగా మహాత్మా గురించి మాట్లాడుతున్న ఈ దాసుకి మహాత్మా అంటే ఏంటో తెలుసా, అసలు మహాత్మా అన్న తన పార్టీకి ఏంటి ప్రిన్సిపల్స్, బాపు గారు ఏ ఆశయంతో ఈ దేశానికి స్వరాజ్యం తీసుకొచ్చారు, ఆ ప్రిన్సిపల్స్ ఇప్పుడు మనం ఎట్లా పూర్తిగా మర్చిపోయాము అన్నది ఒక పర్టికులర్ థీమ్ అతని లైఫ్ని ఎట్లా ఇన్స్పైర్ చేస్తుంది, అతని లైఫ్ని ఎలా చేంజ్ చేస్తుంది, ఆ ఇన్స్పిరేషన్తో అతను ఏ విధంగా తన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ చేంజ్ని తీసుకొస్తాడు అన్నదే ఈ మహాత్మా కథ. dalam
అయితే మహాత్మా అన్న ఒక పేరు పెట్టి బాపు గారి ప్రిన్సిపల్స్ మీద థీమ్గా తీసుకుని స్టోరీ చేయడం అనేది అంత ఈజీ అయింది కాదు. అయితే ఇట్లాంటి మూవీస్ మనకి తెలుగులోనూ చాలా వచ్చినాయి, నేషనల్ లెవెల్లో మెనీ లాంగ్వేజెస్లో, ఎస్పెషల్లీ హిందీలో రీసెంట్గా మనకి మున్నాభాయ్ కూడా వచ్చింది. అయితే ఈ పర్టికులర్ ఫిల్మ్ని కృష్ణవంశీ లాంటి ఒక టాలెంటెడ్ ఒక వెరీ వెరీ మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేసే ఒక డైరెక్టర్ ఎలా ఈ కథ చెప్పాడు అన్నది బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. మహాత్మా అన్న మూవీ కృష్ణవంశీ అసలు ఎందుకు ఇట్లాంటి టాపిక్ తీసుకున్నాడు అన్నది చాలా రీజన్స్, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు. అయితే వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ నాకు గుర్తున్నది ఏంటి అంటే, ఒకసారి ఈ జనరేషన్కి మహాత్మా అంటే మహాత్మా గాంధీ ప్రిన్సిపల్స్ అనేది ఒక థీమ్గా తీసుకుని, ఆయన ప్రిన్సిపల్స్ అసలు ఏంటి అంటే నాన్ వైలెన్స్, ట్రూత్, నిజం చెప్పడం, వెజిటేరియనిజం, on top of it alcohol. He was completely against alcohol. Andike Gandhi Jayanti రోజు, as you all know, they close all the shops of alcoholic beverages. ఈ థీమ్ తీసుకుని ఇట్లాంటి ఒక కమర్షియల్ బ్యాక్డ్రాప్లో కృష్ణవంశీ స్టోరీ చెప్పారు అంటే అందరికీ చాలా క్యూరియాసిటీ పెరిగింది. బట్ యాజ్ ఏ టాలెంటెడ్ డైరెక్టర్ హీ రియలీ టోల్డ్ ఏ వెరీ గుడ్ స్టోరీ. ఈ కథని ఒక దాసు లాంటి ఒక ఎవ్రీడే యావరేజ్ కామన్ మ్యాన్, ఇండియన్ కామన్ మ్యాన్ అతని సరౌండింగ్స్ తీసుకుని కథ చెప్పడం చాలా కష్టం. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, కథని కంప్లీట్గా ఎంతో ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేసిన అన్ని పాయింట్స్లో, అంటే ఒక రియల్ ఎస్టేట్ యాంగిల్లో స్టార్ట్ చేశారు, ఒక పొలిటికల్ యాంగిల్లో స్టార్ట్ చేశారు, అలాగే ఒక ఫిల్మ్ బ్యాక్డ్రాప్ని కొంచెం వాడుకున్నారు, అలాగే రౌడీజంని, ఒక రకమైన మనకున్న లీగల్ సిస్టమ్ని, మనకున్న పోలీస్ సిస్టమ్ని, ఈ థీమ్స్ అన్నీ చెప్తూ ఆల్ టుగెదర్ ఒక కథని, ఒక దాసుని సెంటర్ పాయింట్గా క్యారెక్టర్గా వాడుకుని స్టోరీని ముందుకు తీసుకెళ్ళడం, అలాగే ఎండ్కి వచ్చేటప్పటికి వీటన్నిటికి ఒక ఆన్సర్ ఇస్తూ అట్ ద సేమ్ టైం ద మోస్ట్ హంబ్లింగ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ దాసు చివర్లో ఇండైరెక్ట్గా కొంచెం మహాత్మా గారితో కలుపుతాడు. అతనికి అవకాశం వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా నిలబడడానికి హీ గివ్స్ ఇట్ అవే టు ద మోస్ట్ క్యాపబుల్ పర్సన్. సినిమాలో ఇంకో క్యారెక్టర్ ఉంటారు హూస్ కేపబుల్, నేను మధ్యలో వచ్చిన లీడర్ని, నువ్వు పుట్టిన దగ్గర నుంచే నువ్వు లీడర్వి అని చెప్పని తనకు వచ్చిన అవకాశాన్ని ఇంకొకరికి ఇస్తాడు. సో దట్ వే సినిమా ఎండింగ్ వరకు ఇట్ వాజ్ రియలీ నైస్ వాచింగ్ ద మూవీ. నాకు పర్సనల్గా కృష్ణవంశీ తీసుకొచ్చిన ఎలిమెంట్స్ ఈ మూవీలోకి ఏంటి అంటే, టైటిల్స్ చెప్పిన విధానం చాలా కొత్తగా, తెలుగు వాళ్ళగా మనం ఏ విధంగా గర్వంగా ఫీల్ అవ్వాలి, తెలుగు వాళ్ళగా మన డెవలప్మెంట్కి, మన కంట్రీ యొక్క ప్రోగ్రెస్కి కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తులు ఎవరు అనేది చాలా చక్కగా చెప్పారు. అలాగే ఎక్కువ ఎఫెక్ట్స్ అవి లేకుండా గాంధీ గారి గురించి సింపుల్గా ఒక సాంగ్లో బ్యాక్గ్రౌండ్ సెలబెట్లో చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. అండ్ దట్ ఐ థింక్ ఈజ్ రియల్లీ ద టచ్ ఆఫ్ కృష్ణవంశీ అండ్ హీస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. జెండా వేయడానికి వీళ్ళే యువత నుంచి గాంధీ మాది. సో కృష్ణవంశీ చెప్దాం అనుకున్న కథకి విజయ్ ఆంటోనీ మ్యూజిక్ ఇచ్చారు. కొన్ని సాంగ్స్ యాక్చువల్గా ఈ కపుల్ ఆఫ్ సాంగ్స్ తమిళ్లో చాలా పాపులర్, అది తెలుగులోకి తీసుకుని ఓపెనింగ్ సాంగ్ జజ్జనక అన్నది ఒక సాంగ్, ప్లస్ అట్ ద సేమ్ డైలమో అన్న చార్మీ సాంగ్. మోర్ దాన్ ఎనీథింగ్ సాంగ్స్ గురించి చెప్పాలి అంటే మనం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన బ్యూటిఫుల్ గాంధీ గారి గురించి రాశారు సాంగ్. అది చాలా ఇన్స్పైరింగ్గా, చాలా బ్యూటిఫుల్గా, చాలా తక్కువలో ఎంతో ఎక్కువ చెప్పి ప్రతి మాటలోనూ ప్రతి వర్డ్లోనూ గాంధీ గారి నుంచి కొంచెం ఉన్న ఆ సాంగ్, ఐ థింక్ నోబడీ షుడ్ మిస్ ద సాంగ్. దట్ సాంగ్ ఈస్ గోన్ బి వెరీ పాపులర్. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ.
కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదురా గాంధీ. భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ. తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ. అలాగే ఓపెనింగ్ థీమ్లో చెప్పిన ఒక తెలుగు వాళ్ళ కింద మనం ఏ విధంగా వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. ఐ డోంట్ నో, చాలామందికి తెలుస్తుంది గాంధీ గారు ఎక్కువ బందర్కి వచ్చేవాళ్ళంట మచిలీపట్నంకి. నేను చేసిన చిన్న రీసెర్చ్లో నాకు తెలిసింది. హీ యూస్ టు కాల్ మచిలీపట్నం ద బ్రెయిన్ ఆఫ్ ఇండియా. ఆయనకు తెలిసిన ఎంతోమంది విద్వాంసులు, ప్రొఫెసర్స్, వెల్ రెడ్ లిటరేట్స్ అందరూ మచిలీపట్నం ఏరియా నుంచి వస్తే ఆయన తప్పకుండా విజిట్ చేసేవాళ్ళంట బందర్ని. సో అట్లాంటి ఒక తెలుగు వాళ్ళ బ్యాక్గ్రౌండ్, మనకున్న ఒక హిస్టరీని చాలా బ్యూటిఫుల్గా ఈ సాంగ్లో చెప్పారు. సో దట్ ఈస్ సంథింగ్ వీ షుడ్ ఆల్ బీ ప్రౌడ్ ఆఫ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి చాలా అప్రోప్రియేట్గా ఉంది. ఎక్కడ ఎక్కువ అనిపించలేదు, ఎక్కడ తక్కువ అనిపించలేదు. నెక్స్ట్ ఎలిమెంట్ కెమెరా. ద కెమెరా వర్క్ ఆఫ్ ద ఫిల్మ్ శరత్ గారు చేశారు. ఇట్స్ జస్ట్ రైట్. మరీ ఎక్కువ టెక్నిక్స్ అవి లేకుండా కథకి ఎంతైతే అవసరమో అంతవరకు. కొన్ని ఎస్పెషలీ ద క్లైమాక్స్ ఫైట్, విలన్ వాళ్ళ ఇంట్లో జరిగే క్లైమాక్స్ ఫైట్ నాకు ఎందుకో చాలా చాలా చక్కగా థీమ్గా డ్రమాటిక్గా కెమెరా చాలా కాంట్రిబ్యూట్ చేసింది. ఆ పర్టికులర్ ఫైట్ కనిపించింది. జెండా వేయడానికి వీళ్ళే న్యూపార్క్ నుంచి ఈ గాంధీ మాది. Next part of the film, as a producer, Manohar Garu has to feel very proud for making a film like this and staying with the director. ఈ కథని చెప్పడంలో ఎడిటింగ్కి వస్తే మటుకు సమ్వేర్ ఐ ఫెల్ట్ కొన్ని చోట్ల అసలు కథకి ఎటువంటి రిలేషన్షిప్ లేకుండా ఏంటంటో టెక్నిక్స్ వాడి అంత టెక్నిక్స్ అవసరం లేదేమో, ఎస్పెషలీ ఇంత మంచి స్ట్రాంగ్ కథ ఉన్నప్పుడు అని నాకు అనిపించింది. అండ్ ఫైనల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే యాజ్ ఎ డైరెక్టర్ కృష్ణవంశీ ఈ టాలెంట్ అంతా వాడుకుంటూ హీ టోల్డ్ ఏ వెరీ గుడ్ స్టోరీ. అయితే ఈ స్టోరీ చెప్పడానికి ఎవ్రీ డైరెక్టర్ నీడ్స్ వెరీ టాలెంటెడ్ యాక్టర్స్, విచ్ నా ఉద్దేశంలో తప్పకుండా ఈ ఫిల్మ్లో దేర్ ఆర్ వెరీ టాలెంటెడ్. మోస్ట్లీ శ్రీకాంత్ వాజ్ ఎండియరింగ్, చాలా బాగా చేశాడు ఈ రోల్ని. సో బ్రేక్ నుంచి వచ్చాక వీ గోనా టాక్ అబౌట్ ద యాక్టర్స్. వెల్కమ్ బ్యాక్. అయితే యాక్టర్స్ గురించి మాట్లాడితే మహాత్మాలో ఫస్ట్ శ్రీకాంత్కి ఇది 100వ చిత్రం. అది చాలా ప్రమోషన్స్లో కూడా మాట్లాడారు. ఓపెనింగ్ టైటిల్లో కూడా శ్రీకాంత్ ఒక సింపుల్గా ఒక థ్యాంక్ యూ కార్డ్ వేశాడు తన అభిమానులకి, తను ఇన్ని రోజులు ఆదరించిన మన తెలుగు ప్రజలందరికీ. శ్రీకాంత్ అంటే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏ వెరీ గుడ్ లుకింగ్ తెలుగు బాయ్. సో శ్రీకాంత్ హ్యాస్ డన్ వెరీ ఎండియరింగ్ క్యారెక్టర్స్. ఈ పర్టికులర్ మూవీ మటుకు శ్రీకాంత్ కెరియర్లో చాలా స్పెషల్గా ఉండిపోతుంది. ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ ప్రతి ఫ్రేమ్లోనూ తను ఉంటాడు. అలాగే ప్రతి ఫ్రేమ్లోనూ ఆ క్యారెక్టర్ని మెయింటైన్ చేస్తూ, ఎస్పెషల్గా ట్రాన్సిషన్ అంటే ఒక చిల్లర్, ఒక ఎవ్రీడే అండ్ ఒక రౌడీగా ఏది పట్టించుకోకుండా, ఏ విలువకి ఏ మాటకి ఏ పనికి అంత విలువ ఇవ్వకుండా, ఏ మనుషులు అంత ఉండే ఒక వెరీ వెరీ రఫ్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ క్యారెక్టర్. సడన్గా మూవీ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఆ చూపించిన ఒక మెచ్యూరిటీ, అఫ్ కోర్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ శ్రీకాంత్. హీస్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. మహాత్మా అంటే, దాసు అంటే మనకు గుర్తుకొచ్చే తప్పకుండా శ్రీకాంతే. సలాం నమస్తే. చూడ చక్కనోడు ఎర్రా కుర్రాడు కుర్రా 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 బిల్లి పల్లకింద మొయ్యను మొయ్యడు గల్లి ఇసకింద తీయను తీయడు మనసు గెలుచుకున్న కుర్ర లీడర్ కుర్రా కుర్రా కుర్రా. ఆ తర్వాత మూవీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్. ఫర్ ద ఫస్ట్ టైం యూజువల్గా మనం తెలుగు సినిమాలో చూసే హీరోయిన్లా కాకుండా ఒక క్యారెక్టరైజేషన్, ఒక మెచ్యూరిటీ ఉండి
కథకి ఒక కాంట్రిబ్యూషన్ చేస్తూ, అలాగే హీరో క్యారెక్టరైజేషన్లో ఒక ఇంపార్టెంట్ చేంజ్ తీసుకురావడానికి తను కారణం అవుతూ చేసిన ఆ భావన. షీఈస్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. చాలా డైరెక్టర్ కూడా అమ్మాయి దగ్గర నుంచి ఎంతవరకు క్యారెక్టర్కి ఇంపార్టెంట్ అని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా బాగా చేయించుకున్నాడు. ఉత్తేజ్ నాకు చాలా నచ్చిన క్యారెక్టర్ సినిమాలో. ఉత్తేజ్ చాలా ఎండియరింగ్గా, తన లైన్స్ ఆర్ రియలీ రియలీ నైస్. తనే రాసుకున్నాడు అనిపించింది, మేబీ హీ డిడ్. జయప్రకాష్ రెడ్డి అఫ్ కోర్స్ ఇస్ ద మేజర్ ఎసెట్ ఆఫ్ ద ఫిలిం. అతనికి పెట్టిన ఫ్రేమింగే కానీ, కృష్ణవంశీ ఆయన దగ్గర నుంచి ప్రజెంట్ చేయగలిగిన ఒక యాంగిల్. మనం జయప్రకాష్ రెడ్డిని చాలా విలన్ క్యారెక్టర్స్లో చూసాం, కానీ ఇందులో హీ హ్యాస్ బ్యాడ్ ఇన్ హిమ్, బట్ కానీ ఒక మంచితనాన్ని ప్రొజెక్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఇతను చాలా విలనస్గా చూపించే ఒక డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్ చాలా బాగా చేశాడు తను. మిగతా క్యారెక్టర్స్ మాట్లాడుకోవాలి అంటే మూవీలో ఆహుతి ప్రసాద్ ఉన్నారు, అలాగే పరుచూరి గారు ఉన్నారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు. ఏ ఫుల్ లెంగ్త్ రోల్, చాలా రోజుల తర్వాత ఆయన స్క్రీన్ మ్యాచ్ చూసాము. హీ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో చాలా పర్ఫెక్ట్గా, చాలా కరెక్ట్గా అనిపించారు. సో నౌ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద షో. నాకు నచ్చిన 3 పాయింట్స్, నాకు నచ్చని 3 పాయింట్స్. ఫస్ట్, నాకు నచ్చిన 3 పాయింట్స్. మూవీలో గాంధీ గారి ప్రిన్సిపల్స్ తీసుకుని ఒక సింపుల్గా, అలాగే అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ ఎంటర్టైన్ అయ్యేలాగా చెప్పడం అనేది చాలా కష్టం. అది కృష్ణవంశీ హ్యావ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. గాంధీ గారి అహింస, అలాగే ఆయన ట్రూత్, సత్యం అన్న, నిజం అన్న ఒక మాటకి ఆయన చాలా వాల్యూ ఇచ్చారు. అది అట్లాగే వెజిటేరియనిజం ప్లస్ నో ఆల్కహాల్. ఈ 4 పాయింట్స్ని సినిమా నుంచి వచ్చాక కూడా మనకు ఎంతో గుర్తుండేలాగా చెప్పారు కృష్ణవంశీ. అండ్ ద సెకండ్ పాయింట్ ఐ లైక్ ఇన్ ద ఫిల్మ్ ఈజ్ మన తెలుగు వాళ్ళ గురించి, మన తెలుగు కాంట్రిబ్యూషన్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా అన్న దానిలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు కానీ సో ఇట్లాంటి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని ఒక వీధి నాటకంలో, ఒక స్ట్రీట్ డ్రామా ద్వారా చెప్తూ అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ సినిమాకి ఎట్లా కాంట్రిబ్యూట్ చేసింది అన్నది ఇట్స్ వెరీ నైస్లీ, ఎమోషనల్లీ, అట్ ద సేమ్ టైం మనకు ఎంతో గుర్తుండేలాగా చెప్పిన స్టోరీ విధానం, అది చాలా బాగా చెప్పారు. ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్, నాకు ఎంతో నచ్చినది గాంధీ గారి గురించి రాసిన సాంగ్. వీ ఆల్ షుడ్ రిమెంబర్ దట్ సాంగ్. చాలా బాగా రాశారు సీతారామ శాస్త్రి గారు. నాకు నచ్చిన 3 పాయింట్స్ సినిమాలో, ఇట్లాంటి మూవీ చేస్తున్నప్పుడు ఓకే, బిగినింగ్ ఆఫ్ ద స్టోరీలో పర్వాలేదు, ఒక ఐటమ్ నెంబర్ పెట్టచ్చు, కానీ కథలోకి మనం వెళ్ళాక కూడా, కథలో మనం ఎంతో ఇన్స్పైర్ అవ్వాలనుకుంటున్నాం ఆడియన్స్ కింద అనుకుంటున్నప్పుడు ఒక ఐటమ్ నెంబర్ పెట్టినా ఫర్ సమ్ రీజన్ అది ఎందుకో మూవీకి అంత సూట్ అవ్వలేదు అనిపించింది నాకు. అట్లాగే ఒక సిచ్యువేషన్లో ఇంటర్వెల్కి ముందు ఒక దొమ్మి ఫైట్ ఉంటుంది. అంటే గాంధీ గారి బొమ్మ మీద పార్టీలందరూ వాళ్ళు జెండాలు వేస్తామనుకుంటుంటే హీరో కూడా తన పార్టీ జెండానే వేయాలి అన్న ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్లో ఒక లెంగ్తీ ఫైట్ ఉంటుంది. అంత లెంగ్త్ ఆ ఫైట్ అనవసరమేమో అనిపించింది, చాలా బోర్ కొట్టింది. అలాగే బ్రహ్మానందం గారు సడన్గా మూవీలో సెకండ్ హాఫ్లో వస్తారు, చక్కని చెప్పి నుంచి ఒక 1 minute ఉండి వెళ్ళిపోతారు. ఆయన రాగానే ఎక్సైట్మెంట్, కానీ ఆయన అంత తొందరగా వెళ్ళిపోయారు. సో ఒక పర్పస్లెస్గా ఎందుకో అంత అనవసరమేమో ఇట్లాంటిది ఒక మంచి స్టోరీ చెప్తున్నప్పుడు అని అనిపించింది. సో దీస్ ఆర్ ద 3 things ఐ లైక్ అండ్ ఐ డోంట్ లైక్ అబౌట్ ద ఫిల్మ్. జెండా వేయడానికి వీళ్ళే, యువత నుంచి ఈ గాంధీ మాది. మై ఫైనల్ వర్డిక్ట్,
చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలు రిలీజ్ అయిన సినిమాల్లో ఒక మంచి డ్రామా, ఒక మంచి క్యారెక్టరైజేషన్, ఒక మంచి ఇన్స్పిరేషన్తో ఒక ఫుల్ స్టోరీని చూడాలి అనుకుంటే తప్పకుండా క్యాచ్ మహాత్మా దిస్ వీక్. వచ్చే వారం దివాళీ, అలాగే దివాళీతో పాటు సినిమాలు కూడా కొత్త రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి ఇదే ప్లేస్లో ఇదే చోట సేమ్ టైంకి ఐల్ బీ విత్ యూ.